సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఏ ఇజం లేనిది టూరిజం ఒక్కటే అంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దానికి తగ్గట్టుగానే ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టూరిజం సర్క్యూట్స్ డెవలప్మెంట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆహ్వానించాలి, పెట్టుబడుల్ని ప్రోత్సహించడంతో పాటు ఆదాయ మార్గాలను పెంచాలి. ఇదే సూత్రాన్ని అమలు చేసేటువంటి ప్రణాళికని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదలుపెట్టింది. కొన్ని విషయాలు చూస్తే చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే సమగ్ర నివేదికల్ని రూపొందించడం, వాటిని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివిధ పథకాల నుంచి నిధులు రాబట్టడం, ఇదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు బాపట్ల తీరంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ మహర్దశని ఆవిష్కరించబోతుంది. 97 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మంజూరు చేసింది. అతి త్వరలోనే ఈ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యాచరణను కూడా తీసుకురాబోతున్నారు. అసలు ఏ కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం వీటిని రిలీజ్ చేయబోతోంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వదేశ్ దర్శన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చింది, స్వదేశ్ దర్శన్ 2.0. ఈ స్కీమ్ ప్రకారం దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సాంస్కృతికంగా, వారసత్వంగా, ప్రకృతి పరంగా ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేయడం ద్వారా బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ తయారు చేయాలనేటువంటి సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే ఈ స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్కి సంబంధించిన గైడ్ లైన్స్ని తయారు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులను ఎంపిక చేసి, అఖండ గోదావరి ప్రాజెక్టు కావచ్చు, అలానే మరికొన్ని ప్రాజెక్టులని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగానే సూర్యలంక బీచ్ డెవలప్మెంట్కి సంబంధించిన డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. ఈ సబ్మిట్ చేసినటువంటి నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 97 కోట్ల రూపాయల నిధుల్ని దీనికి సంబంధించి కేటాయించింది. శాస్కీ స్కీమ్ ఇది ఏంటంటే స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే పెట్టుబడులుగా, మూలధన పెట్టుబడులుగా భావించేటువంటి పథకాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని అమలు చేస్తుంది. దీని కింద ఈ సూర్యలంక బీచ్ ఎలిజిబుల్ అయింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మన దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఈ రిపోర్టునే ఏపీటీడీసీ సబ్మిట్ చేసింది అక్టోబర్ 2024లో. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. దీని కింద అసలు ఏమేమి ఏర్పాటు చేయబోతున్నారు సూర్యలంక బీచ్లో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇటు సూర్యలంక బీచ్కి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది. దాని జాగ్రఫీని, ఎకో సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రాజెక్ట్ రేషనల్ టూరిజం ఎకో సిస్టమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దరిదాపులో ఉన్నటువంటి బీచ్ల గురించి కూడా ఇచ్చారు. ఇక్కడ వాడరేవు నుంచి ఇక్కడ బీచ్ అంటే సూర్యలంక బీచ్ వరకు ఉన్నటువంటి 10 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తంలో అక్కడ ఉన్నటువంటి వనరులు, వసతులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రకృతి పరంగా లభిస్తున్నటువంటి సౌకర్యాలు, వీటి గురించి ఇందులో వివరించారు చాలా డీటెయిల్డ్గా. వేటపాలెం బీచ్ దగ్గర నుంచి సూర్యలంక బీచ్ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇది మొత్తం కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో చూస్తే గుంటూరు జిల్లా తీరంగా చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం బాపట్ల తీరం కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఈ డెవలప్మెంట్ అంతా కూడా చేపట్టబోతున్నారు. జాగ్రఫీ వైజ్గా లొకేషన్ ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో బాపట్ల జిల్లా ఇది. బాపట్ల జిల్లాకి సంబంధించినటువంటి ప్రదేశం. ఇక్కడ సూర్యలంక ఉంది. దానికి సంబంధించినటువంటి డెస్టినేషన్ ఇందులో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చాలా క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. సూర్యలంక బీచ్కి వాటర్ వేస్ పరంగా కూడా చాలా ప్రాధాన్యం ఉంది. ఇది కృష్ణానది కనిపిస్తున్నటువంటి బ్లూ లైన్ మొత్తం కూడా కృష్ణానది. అలానే బకింగ్హామ్ కెనాల్కి సంబంధించినటువంటి మార్గాలు కూడా ఇటు నుంచే వస్తాయి. ఇది నేషనల్ హైవేకి సంబంధించినవి. గుంటూరు నగరం ఎక్కడుంది, విజయవాడ నగరం ఎక్కడుంది, తెనాలి పట్టణం ఎక్కడుంది. సో ఇవన్నీ కూడా అతి సమీపంలో ఉండేటువంటి ప్రదేశాలుగా కనిపిస్తాయి. కాబట్టి దగ్గరగా ఈ ప్రాంతంలో పబ్లిక్ రావడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక అనువైనటువంటి ప్రదేశంగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సెంట్రల్లీ లొకేటెడ్ రాష్ట్రానికి సంబంధించి పాపులేషన్ పట్టి చూస్తే కనుక 15 లక్షల జనాభా ఉంది. 75% రూరల్ పాపులేషను, 25% అర్బన్ పాపులేషను, జెండర్ రేషియోస్తో సహా అన్ని చాలా డీటెయిల్గా ఇచ్చారు. ప్రస్తుతం ఇది బాపట్ల డిస్టిక్లో ఉంది. దీని రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి అది కూడా మనం ఈ రిపోర్ట్లో చూద్దాం. రిపోర్ట్లో కొన్ని ప్రపోజల్స్లో చాలా స్పష్టంగా ఎటువంటి మోడల్స్ డెవలప్ చేయబోతున్నారో కూడా వివరించారు. మొత్తం సూర్యలంక బీచ్కి సంబంధించి 34.5 ఎకరాల భూమిని ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో గుర్తించారు. తర్వాత ఆ భూమిని ఏ విధంగా డెవలప్ చేయాలి, పార్కింగ్కి సంబంధించి, సెయిలింగ్ బోట్స్కి సంబంధించి, అలానే హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఐకానిక్ స్ట్రక్చర్స్,
హోటల్స్ అండ్ రిసార్ట్స్ 2 వర్గాల కింద, అంటే హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఒక దగ్గర, మిడిల్ క్లాస్ ఎమ్యూనిటీస్ మరొక దగ్గర ఉండే విధంగా దీనిలో డిజైన్ చేశారు. ప్రస్తుతం అయితే చాలా చిన్న రిసార్ట్ మాత్రమే అక్కడ ఉంది. కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్ ఆపరేషన్స్లో ఉన్నాయి. రాకపోకలకు సంబంధించి చూస్తే కనుక ఇది ఏ విధంగా అయినా విమాన మార్గంలో విజయవాడ వచ్చే వారికి కూడా ఇది దగ్గరలో ఉంటుంది. మొత్తం మీద ఒక 100 కిలోమీటర్ల రేడియస్లోనే రీచ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం. మొత్తం బీచ్ ఫ్రంట్ని ఐడెంటిఫై చేసినటువంటి ఫ్రంట్ దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం 35 ఎకరాల స్ట్రెచ్ని ఈ విధంగా గుర్తించింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్, ఇది బాపట్ల నుంచి వచ్చేటువంటి మార్గం, ఈ ఏరియా అంతా కూడా హోటల్స్ డెవలప్మెంట్, ఐకానిక్ స్ట్రక్చర్ పేరుతో ఈ మధ్యలో ఇది డెవలప్ చేస్తారు. సెయిలింగ్ క్లబ్ని ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా మనం చూస్తున్నాం. ఇది ఐకానిక్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి ఇమేజ్. అలానే ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ, వాటిని ఇంకొంత ఇంప్రూవ్ చేయాలనేటువంటి ప్రపోజల్ కూడా ఇందులో పెట్టారు. ఇక ఎడ్జ్ గేట్వేస్, దానికి సంబంధించినటువంటి ప్లాజాస్, ఇతర పబ్లిక్ గ్యాదరింగ్స్ సంబంధించి కానీ, ఇక్కడ స్పెషల్గా జరిగేటువంటివి కైట్ ఫెస్టివల్స్, అలానే కొన్ని పక్షులకు సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటిని నిర్వహించేందుకు కావాల్సినటువంటి వసతులను కల్పించడానికి ఈ లోకల్ ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీని ఆధారంగా చేసుకుని ఈ డిపిఆర్లో పొందుపరిచారు. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఏపీటీడీసీ చేసింది. ఈ క్రమంలోనే ఈ ప్రతిపాదనలకు సంబంధించి 97 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. రిలీజ్ చేసిన తర్వాత నిధుల వినియోగానికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళిక ఏ విధంగా నిర్మాణం చేస్తారు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొసీజర్లో ఇవన్నీ వెరీ కామన్. ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో చేయడం అనేది ఎక్కడైనా కానీ మనం చూస్తూ ఉంటాము. సూర్యలంక బీచ్ గ్లోబల్ ఐకానిక్ రిట్రీట్గా డెవలప్ చేయడానికి ఇక్కడ మ్యాజిక్ మేజ్ లాంటి కాన్సెప్ట్స్ని ప్రపోజ్ చేస్తుంది. అలానే ఇందులో కొన్ని డిజైన్స్ను కూడా పొందుపరిచారు. సూర్యుడికి సంబంధించినటువంటి ఇమేజ్ వచ్చేలాగా ఇక్కడ ఒక పెద్ద ఎగ్జిబిషన్ హాల్ని, మెడిటేషన్ సెంటర్ని కూడా ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగం చేశారు. సో వీటన్నిటిని కూడా ఈ ప్రాజెక్ట్ కింద ఈ శాస్కి సపోర్ట్తో ఏదైతే 97 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామనేటువంటి క్లారిటీ ఇచ్చారో దానికి సంబంధించి ఇవన్నీ కూడా డెవలప్ చేయబోతున్నారు. దీంతోపాటు మరికొన్ని అట్రాక్షన్స్ కూడా ఇందులో ఉండబోతున్నాయి. ఇది చూస్తే కనుక ఎగ్జిబిషన్ హాలు, అలానే మెడిటేషన్ సెంటర్స్, ఇంకా చూసేటువంటి వాళ్ళకి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ఇమేజ్ ఉంటుందో అటువంటి డిజైన్స్ని ఇందులో తయారు చేశారు. దేనికి అది సపరేట్ సెగ్మెంటేషన్ కింద డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో బోట్ క్లబ్ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఇది, ఈ డెవలప్మెంట్ తర్వాత మారబోయేటువంటి పరిస్థితి ఇది, దానికి సంబంధించినటువంటి ఇమేజెస్. అలానే బీచ్ రిసార్ట్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ని ఇలా మలచబోతున్నారు. నార్మల్గా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడంతా కూడా ఇలా సాధారణ స్థితిలో ఉంది. దీన్ని ఐకానిక్ స్ట్రక్చర్స్తో కంప్లీట్గా ఈ వ్యూ ఆఫ్ పాత్వేస్, అలానే ఈ సముద్రాన్ని చూసేటువంటి, సముద్రానికి అభిముఖంగా వేసేటువంటి ఒక యాంఫీ థియేటర్ తరహాలో వాకింగ్ ఏరియా స్ట్రెచ్లు, ఇవన్నీ జాగింగ్ పార్క్ కోసం కూడా డెవలప్ చేశారు. అంటే బీచ్కి వచ్చి కేవలం ఒకరోజు కొన్ని గంటలు ఆస్వాదించి వెళ్ళిపోవడం కాకుండా 1-2 రోజులు స్టే చేసే విధంగా ఇందులో ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. ఇక ఇక్కడ ఉండబోయేటువంటి ఇతర అట్రాక్షన్స్, సైక్లింగ్ ట్రాక్ కానీ, సన్ డయల్ లొకేషన్స్ని దృష్టిలో పెట్టుకొని, మకర సంక్రమణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీని, ఈ టైప్ ఆఫ్ కొత్త స్ట్రక్చర్స్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దానికి తగ్గట్టుగా గ్రీనరీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయబోతున్నారు. సో ఈ ప్రణాళికని మలిచేటువంటి క్రమంలో ఇప్పుడు ఆ రివర్ ఫ్రంట్ ఎట్లా ఉంటుందో అలానే సముద్రానికి సంబంధించినటువంటి ఫ్రంట్, అక్కడ ఫ్లోటింగ్ మాడ్యులర్స్, ఇవన్నీ కూడా ఈ విధంగా అధునాతన స్థితిలోకి, అధునాతనమైనటువంటి క్రూయిజ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో మొత్తం మీద ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసి 97 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని మంజూరు చేసింది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ రాగానే ఈ నిధులు వచ్చిన వెంటనే టెండర్ ప్రొసీజర్లోకి వెళ్తుంది. అక్కడ నిర్మాణం చేపట్టబోయేటువంటి వివిధ హోటల్స్, రిసార్ట్స్, ఇతర పార్కులకు సంబంధించి, ఇతర సివిల్ వర్క్స్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెండర్స్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసిన తర్వాత ఈ పనులన్నీ కూడా మొదలవుతాయి. టార్గెట్ కూడా 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసింది. ఎందుకంటే పుష్కరాల కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గోదావరి పుష్కరాలకి. అలాంటి వాళ్ళందరికీ కూడా టూరిజం డెస్టినేషన్స్గా ఈ బీచ్లు డెవలప్మెంట్ చేసేటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అటు అఖండ గోదావరి ప్రాజెక్టు గోదావరి తీరం వెంబడ డెవలప్ చేస్తున్నారు. మరోవైపు నుంచి సూర్యలంక బీచ్ని కూడా అధునాతన సదుపాయాలతో రాబోయే రోజుల్లో ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్
డిజైన్ చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది కాబట్టి ఈ శాస్కీ స్కీమ్ కింద 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ నిర్మాణ ప్రక్రియను చేపడతారు. సో నిధుల కొరత ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం లేదు కాబట్టి నిర్మాణ ప్రణాళికనే పకడ్బందీగా రాష్ట్ర యంత్రాంగం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.